హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అఫ్జల్గంజ్ లోని మహారాజ్ గంజ్ లో ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 3వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూస్తున్నారు. చూడండి ఒకసారి ఆ బిల్డింగ్ లో నుంచి మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయి. చూడండి ఒకసారి ఆ బిల్డింగ్ లో మొత్తం కాలిపోతున్న దృశ్యాలు. సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మొత్తం పొగ అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా ఆవహించేసింది. అఫ్జల్గంజ్లోని మహారాజ్ గంజ్లో ఒక భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చి ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అన్ని ఫ్లోర్లకి కూడా మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దీంతో పక్క భవనంలో ఎదురు భవనాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భవనంలో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు అవే. 3వ అంతస్తులో మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. మంటలు ఎగిసిపడిన ఇంట్లో 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. పక్కన ఉన్న గోదాంకి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉంది అని తెలియడంతో ఒక్కసారిగా అక్కడ భయాందోళన నెలకొన్నాయి. 3 అంతస్తుల భవనం, మొత్తం అన్ని అంతస్తుల్లో కూడా పొగ, దట్టమైన పొగ వ్యాపించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. 3వ అంతస్తులో ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, మంటలు ఏమైనా అదుపులోకి వస్తున్నాయి? ప్రస్తుతం ప్రమాద స్థలంలో పరిస్థితి ఏంటి? అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్ మసీద్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక అపార్ట్మెంట్ ఏదైతే బిల్డింగ్ ఉందో అదంతా కూడా గ్యాస్ పేలడంతో ఒకటేసారిగా బ్లాస్ట్ అవ్వడంతో మంటలంతా కూడా వ్యాపించడం, ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ చేరుకొని సుమారుగా 10 మందికి పైన కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. అక్కడ ఉన్న షాప్స్ అంతా కూడా వ్యాపించడంతో వెంటనే అధికారులు ఇంకా ప్రయత్నం చేసి మరోవైపు డిఫరెంట్ అంటే పూర్తిగా చూసుకుంటే కూడా అధికారులు అక్కడ అందరూ చేరుకోవడం, ఫైర్ సేఫ్టీ అధికారులతో ఇంకెక్కువ మందిని తెప్పించుకోవడం, చుట్టుపక్కల ఉన్న కూడా వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా తెప్పించుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం. ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా సమాచారం వస్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా లోపల చిక్కుకొని ఉన్నారు. పసిపాపని కూడా అధికారులు రెస్క్యూ చేశారు. ఏదైతే మంత్స్ బేబీ 3-4 మంత్స్ బేబీ ఉన్న పాప కూడా ఆ మంటల్లో చిక్కుకొని ఉండడం, తల్లి కూడా మంటల్లో చిక్కుకొని ఉండడం, వెంటనే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం, చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పానిక్ సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు. దట్టమైన పొగలతో ఈ మంటలు ఎగసి పడడం, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అక్కడ అవుతుందని కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అయింది. ప్రధానంగా చూసుకుంటే కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అపార్ట్మెంట్ లో. సుమారుగా 10కి పైన ప్రజలని రెస్క్యూ చేశారు. దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఏదైతే 10 years పిల్లలు, 11 years పిల్లలు కూడా ఉన్నారు. ప్రధానంగా 3 to 4 months ఉన్న బేబీని అయితే రెస్క్యూ చేశారు అధికారులు. ప్రస్తుతం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు దట్టమైన పొగల మధ్యలో కూడా చిన్నపిల్లలు ఇరుక్కపోయారని కూడా సమాచారం అయితే వస్తుంది. పెట్రీషా, గ్యాస్ సిలిండర్ పేలుడే ఈ ప్రమాదానికి కారణమా? ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూసుకుంటే కూడా అధికారులు చెప్పే ప్రకారం చూస్తే గ్యాస్ సిలిండర్ పేలింది అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. నిజంగానే గ్యాస్ సిలిండర్ పేలిందా లేకపోతే ఏదైనా ఫైర్ సర్క్యూట్ వల్ల ఏదైనా జరిగిందంటే సాధారణంగా ఎండాకాలంలో వైర్స్ కాలిపోవడం ఇటువంటి ఖర్చు జరుగుతుంటాయి. కాబట్టి ప్రధాన రీజన్ ఏంటి అనేది కూడా మొత్తం మీద తెలియాల్సిన విషయము. చూసుకుంటే కూడా చిన్న చిన్న పిల్లలు ఇరుక్కపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళ ఆయా శక్తుల్లో ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు పిల్లలందరినీ కూడా బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కాలనీవాసులు ఉన్నారో. ఏంటి అసలు ముందు ఎక్కడ మొత్తం 3 అంతస్తుల్లో కూడా మనకి మంటలు పొగలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఎక్కడి నుంచి ఫైర్ స్టార్ట్ అయింది? మొదట చూస్తుంటే కూడా ఒక ఇంట్లో నుంచి అయితే ప్రధానంగా ఫైర్ స్టార్ట్ అయిందని కూడా తెలుస్తుంది. మంటలు ఎగసి పడడంతో ఆ ఇంట్లో నుంచి నెక్స్ట్ ఇంట్లోకి అంటే నెక్స్ట్ డోర్ కి అది పాకిపోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్న కింది ఫ్లోర్ లో కూడా పాకే ప్రయత్నం పూర్తిగా ఆకే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఏదైతే ఫైర్ సేఫ్టీ అధికారులు ఉన్నారో అంతా కూడా కంట్రోల్ చేస్తారని కూడా తెలుస్తుంది. చాలా క్లియర్ గా చెప్పాలంటే కూడా ఏదైతే
కింద షాప్స్ ఉన్నాయో లోకల్ షాప్స్ కింద చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి, అవంతా కూడా పాకిపోయే సిచ్యువేషన్ ఉండే. ఇవంతా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కంట్రోల్ చేసి ఆ తర్వాత ఎక్కువ వాటర్ ట్యాంక్స్ ని పిలిపించుకోవడం, ర్యాపిడ్ ఫైర్ గా యాక్షన్ తీసుకోవడము, స్థానికంగా ఉన్న లోకల్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడము, ఇంటి పక్కన ఎవరైతే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నేబర్ హౌస్ అన్ని కూడా వెకేట్ చేయడం. వెంటనే ఇదంతా కూడా ర్యాపిడ్ గా జరిగింది. ప్రస్తుతం ఇంకా 2-3 పిల్లలు లోపల చిక్కుకొని ఉన్నారని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే అఫ్జల్ గంజ్ లో జరిగిందో ప్రజలను భయప్రాంతాలకు గురయ్యే సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రము రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎవరికైనా ఏదైనా చిన్నపిల్లలను కూడా బయటికి తీసుకొచ్చిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్లో చిన్నపిల్లలు తీసుకొచ్చి వాళ్ళ తల్లికి అప్పగిస్తున్న దృశ్యాలు మీరు రెండో బాక్స్లో చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అఫ్జల్ గంజ్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందులో ఉన్న జనాలు చిక్కుకుపోవడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని వాళ్ళని రక్షించి బయటకు తీసుకొస్తూ ఉన్నారు. క్రేన్ సాయంతో ఆ బాస్కెట్లో నుంచి పైకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ప్రాణాలకు తెగించి మరి ఆ లోపల చిక్కుకున్న వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్న దృశ్యాలు. చిన్నపిల్లలు కూడా ఉండడంతో ఆ చిన్నపిల్లలను కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు అప్పగిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంకా మంటలు ఎగిసిపడుతున్నట్టుగానే తెలుస్తోంది. ఇంకా ఏమైనా అదనపు సిబ్బందిని రప్పించాల్సిన అవసరం ఉందా? మంటలు ఏమైనా అదుపులోకి వస్తున్న పరిస్థితి ఉందా పెట్రిషా? ప్రస్తుతానికి అయితే చాలా క్లియర్ గా చూస్తుంటే కూడా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అడిషనల్ గా సిబ్బంది నేను పిలిపించుకుంటున్నారు. వాటర్ ట్యాంక్స్ ని కూడా అడిషనల్ గా రావడం జరుగుతుంది. ఒకవైపు రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నారు. ప్రాణాలకి తెగించి మరి ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రము రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 10కి మీద జనాలను అయితే కాపాడారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళని కానీ ముసలి వాళ్ళని కానీ చిన్న పిల్లలని అందరినీ కూడా ఏదైతే క్రేన్ సాయంతో కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్నారు. మనం ఆర్టీవీ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. చిన్న పిల్లలు పసి పిల్లలని కూడా రెస్క్యూ చేస్తున్నారు. ఇంకా కొంతమంది పిల్లలు చిక్కుకొని ఉన్నారు. 3 వరకు కూడా పిల్లలు చిక్కుకొని ఉన్నారు అని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అధికంగా ఒకవైపు ఆపరేషన్ కొనసాగుతుంది, మరోవైపు వాటర్ సేఫ్టీ సంబంధించిన ట్యాంకర్స్ తీసుకొని వస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే దట్టమైన పొగలతో కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని కూడా సమాచారం తెలుస్తుంది. ఏంటి మంటలు ఏమన్నా పక్క బిల్డింగ్లకు వ్యాపించే అవకాశం ఉందా? అసలు ఆ చుట్టుపక్కల ఏముంది? ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చూస్తుంటే కూడా పూర్తిగా రెసిడెన్సీ ఏరియా. ఎందుకంటే చాలా తరచుగా కూడా రెసిడెన్సీ ఏరియాస్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అది వ్యాపించడానికి చాలా ఈజీగా కనిపిస్తుంటాయి. చాలా ర్యాపిడ్ గా అది వ్యాపిస్తూ ఉంటది. ఇదంతా కూడా మరోవైపు 3 టీమ్స్ గా విడిపోయారని కూడా తెలుస్తుంది. ఫైర్ సేఫ్టీ అధికారులు ఒకటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఇంకో దగ్గర బిల్డింగ్ అంతా కూడా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆ మంటలు ఇంకా చెలరేగిపోకుండా మరోవైపు వ్యాపించకుండా ఇంకొక టీం పూర్తిగా 3 టీంలు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకటి వ్యాపించకుండా ఇంకోటి మంటలను అదుపులోకి తీసుకునేది. మరోవైపు ఏదైతే పిల్లల పక్కన ఇల్లులు ఉంటాయి కాబట్టి చాలా క్విక్ గా మంటలు పోయే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కూడా కనిపిస్తున్న అక్కడ ఉన్నాయి ప్రాంతం ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేసి రోడ్డు మీద నించున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే ఇల్లులు కాబట్టి ఆల్రెడీ 3rd ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్క డోర్ కి అందుకునే 2వ ఫ్లోర్ కి కూడా అవి వ్యాపించాయని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత 1st ఫ్లోర్ ఒకవేళ వ్యాపిస్తే చాలా అంటే పక్కనున్న ఇల్లులు కానీ పక్కనున్న సిలిండర్లు పేరే అవకాశాలు కూడా ఉంటాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు. అయినప్పటికీ కూడా 3 పిల్లలు అక్కడ చెక్కుకోవడం బయటికి తీస్తారు. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఆ పిల్లల్ని ఎలా బయటికి తీస్తారు? అధికంగా సిబ్బంది వచ్చారు. వాటర్ ట్యాంక్స్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా 3 అంతస్తులను కూడా అగ్నికీలలు చుట్టుముట్టడంతో అందులో ఉన్న జనం భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ లోపల ఉన్న వారిని క్రేన్ సాయంతో వాళ్ళని కిందకి తీసుకొస్తున్న దృశ్యాలు క్రేన్ బాస్కెట్లో మనం చూడొచ్చు.
మహిళలను చిన్నపిల్లలను కూడా కిందకి తీసుకొచ్చి సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు. 3 అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది అని తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ కంటతడి పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా లోపల నుంచి ఏ వస్తువులు కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడమే గగనంగా మారింది. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా క్రేన్ సాయంతో కిందకి తీసుకుని వచ్చారు. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోతూ ఉంటే ఒకసారి భయభ్రాంతులకు గురయ్యారు. అసలు వాళ్ళ ప్రాణాలతో బయటకు వస్తారో లేదు అంటూ వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. చిన్న పిల్లలతో సహా లోపల ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేయడం మొదలుపెట్టారు. ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి క్రేన్ సాయంతో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కిందకు తీసుకొస్తున్న దృశ్యాలు. చిన్నపిల్లలు వాళ్ళందరూ హత్తుకుని కిందకు వచ్చిన తర్వాత అంత ప్రమాదం నుంచి బయటపడ్డామని ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనలో ఏడుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పై చూస్తారు. ఇంకా మంటలు అక్కడ వ్యాపిస్తూనే ఉన్నాయి. 3 అంతస్తుల్లోనూ మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తూనే ఆ లోపల చిక్కుకున్న వాళ్ళని కూడా రక్షిస్తూ ఉన్నారు. 3 అంతస్తులు కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. 6 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. 6 ఫైర్ ఇంజిన్లతోనూ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్కన ఒక గోదాం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. గోదాంకు మంటలు వ్యాపించకుండా కూడా ఫైర్ సిబ్బంది అన్ని చర్యలు తీసుకున్నారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి.